సప్తవర్ణాల సమ్మేళనం హోళీ. మిఠాయిల్లో రారాజు మన ఆలి. అకేషన్ ఏదైనా ఆలి మిఠాయిలతోనే. జగన్ లాంటి హాస్య నటుడు కనే కళల గురించి మీకు చెప్పాలి. ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రలోకి వెళ్ళారు. ఇప్పటికి నిద్ర లేవాలి. అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు. మొన్న కూడా ఒక మాట చూశారు. కళ్ళు మూసి తెరిచేలోగా 9 నెలలు అయిపోయినాయి, ఇంకెంత, ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా 5 ఏళ్ళు అయిపోతాయి, ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు. అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన. కానీ ఆయనకి నా సలహా ఏంటంటే, సార్ మీరు నిద్రలోనే ఉండండి, అప్పుడప్పుడు కలవరించండి, తప్పులేదు. ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి, అప్పుడు దాకా మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. ఇది నాకు మనస్ఫూర్తిగా నేను మీకు ఇచ్చే సలహా. మీరు 20 ఏళ్ల తర్వాత మేలుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం. మేమైతే 20 ఏళ్ల దాకా మిమ్మల్ని హ్యాపీగా పడుకోమనే సలహా ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతోటి ఏర్పాటైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని చోట్ల ఎంత పెద్ద సక్సెస్ అయిందో, ఎంత 164 సీట్లు సాధించే దిశగా ఆయన ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. అయితే మా అదృష్టం ఏంటంటే ఇక్కడ పిఠాపురంలో జరుగుతుంది కాబట్టి పిఠాపురంలో ఎలక్షన్స్ ఎలా జరిగినాయో ఒక 2 మాటలు చెప్పకపోతే, నేను పిఠాపురంలో పనిచేసి పిఠాపురం అభిమానుల యొక్క అభిమానాన్ని చూరగొన్న పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పిఠాపురం యొక్క జనసైనికులకి, పౌరులకి నేను కృతజ్ఞత చూపించినట్టు అవుతుంది. సో వాళ్ళ కోసం ఈ 2 మాటలు మాట్లాడుతున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మమ్మల్ని పనిచేయమన్నారు. అంటే నన్ను, మా ఫ్రెండ్ అజయ్ గారిని, అలాగే మర్రెడ్డి గారిని, రత్నం గారిని, శంకర్ గౌడు, మహేంద్ర, పంచకర్ల సందీప్, ఇలా మాకందరికీ పిఠాపురంలో పనిచేసే అవకాశం ఇచ్చారు. మేము పని మొదలెట్టిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఇక్కడ విజయం ఖరారైంది. మనం ఓన్లీ పని చేస్తున్నట్టుగా ఉండడమే తప్ప మనం కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి నాకు అర్థమైంది. నాకే కాదు మా అందరికీ అర్థమైంది.